ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరా ఇప్పుడు అయిందేదో అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడం ఏంటండి? ఎప్పుడు చూసినా శారద, గగన, పూరియే అని అనేవారు కానీ నా పిల్లల గురించి ఎప్పుడైనా ఇంతగా ఆలోచించారా? మొట్టమొదటిసారి ఆలోచించి తల మీద కొబ్బరికాయలు కొట్టుకోవడం ఏంటండి? ఇది ఆనందమో దుఃఖం వల్ల వచ్చే ఏడుపో నాకే అర్థం కావట్లేదు. అమ్మా ఏదో ఒకటి ఫిక్స్ అవ్వమ్మా, ఈ రెండు ఒకేసారి చెప్తే నాన్న కన్ఫ్యూజ్ అవుతాడు. నీ సంసారం గురించి నాన్న ఈ పరిస్థితుల్లో పడితే నీకు కామెడీ చేయాలనిపిస్తుందా? లేదమ్మా, సంసారం గురించే నాన్న ఈ పరిస్థితుల్లో ఉన్నాడని నాకు పిచ్చ క్లారిటీ ఉంది. వీడి మాటలకేం కానీ ఈ రోజు మీకు ఇష్టమైనవన్నీ వండి తీసుకొస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. చూసుకో. రేయ్, నీ నోటి తేట వల్లే మీ అమ్మకి నేను దొరికిపోయేలా ఉన్నారా? బా, దొరికితే మాత్రం అమ్మే నీ తలపై కొబ్బరికాయలు కొడుతున్నానా? మావయ్య భూమి భూమి నాన్నేమో పెద్దమ్మ జ్ఞాపకాలతో స్వైర విహారం చేయాలనుకుంటున్నాడు. మనమేంటి మధ్య మధ్యలో వచ్చి అడ్డు తగులుతున్నావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో టక్కుమని 3 ముక్కల్లో చెప్పేసి బయటకు వచ్చేసి నాన్న మళ్ళీ విహారయాత్రకు బయలుదేరాలి. బాయ్ నాన్న, వెళ్ళొస్తానే. ఏంటి మావయ్య, చెర్రీ చెప్తుంది నిజమేనా? నిజమేనా అంటే నిజమేనమ్మా. అయినా నీ దగ్గర దాచేదే ఉంది. ఈరోజు నేను శారదకి దగ్గరే అనంటే అదంతా నీ చొరవే. కాకపోతే ఉదయ్తో నీ పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా. ఆలోచించాను మావయ్య, పెళ్లిలోపే నేను అపూర్వ అసలు రూపం బయట పెడతాను. అప్పుడు మా నాన్నే మీ తప్పేం లేదని తెలుసుకుంటారు. అపూర్వ వల్లే మీరా అత్తయ్యని మీరు పెళ్లి చేసుకున్నారని అర్థమవుతుంది. అప్పుడు నాన్నే తన చేతులతో శారదా అత్తయ్యతో సహా మీ అందర్నీ కలుపుతారు. గగన్ బావ గురించి కూడా నాన్నకి అర్థమవుతుంది. కనుక నా పెళ్లి ఉదయ్తో క్యాన్సిల్ చేసి గగన్ బావనిచ్చి పెళ్లి జరిపిస్తారు. భూమి, ఇన్నేళ్లలో మనం అపూర్వ గురించి నిజం బయట పెట్టలేకపోయాం. అలాంటిది ఇంత తక్కువ టైంలో ఎలా బయట పెట్టగలం? అపూర్వనే మా అమ్మని హత్య చేయించింది అని తెలుసుకున్న ఎస్ఐని తనే హత్య చేయించింది. ఆ విషయం అపూర్వనే అతి ఆత్మవిశ్వాసంతో నా దగ్గర ఒప్పుకుంది మావయ్య. ఎస్ఐని హత్య చేయించింది అపూర్వనే అని నేను నాన్న దగ్గర నిరూపించగలిగితే చాలు, మిగిలిన నిజాలు వాటంతటావే బయటికొస్తాయి. అసలు ఏ సంబంధమూ లేని ఎస్ఐకి అపూర్వనే అమ్మని హత్య చేయించింది అని ఎలా తెలిసిందో మనం ముందు తెలుసుకోగలిగితే మిగిలిన చిక్కుముళ్ళన్నీ వాటంతటావే విడిపోతాయి. అది తెలుసుకోవడానికే ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్తున్నాను మావయ్య. జాగ్రత్తమ్మా.